ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతులపై దృష్టి సారించింది. కారణం, ఆయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఆయుధాల ఎగుమతి దిశగా ఎదగడమూ అంతే ముఖ్యమని గుర్తించడమే. ప్రస్తుతం ఆయుధాల ఎగుమతిదారుగా మారేందుకు దక్షిణ చైనా సముద్ర వివాదము ఓ కారణమైనప్పటికీ నిజానికి ఆయుధాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ అవసరం రానే వచ్చింది. దక్షిణ చైనా సముద్రం వివాదం, వాటితో సంబంధమున్న చిన్న దేశాలు మన వైపు చూడడం ప్రారంభించాయి. చిన్న దేశాలకు ఆయుధ సంపత్తిని అందించే దిశగా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. అసలింతకీ భారత్ ఆయుధ ఎగుమతిదారుగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తాయా? రక్షణ వ్యయంలో 60% ఆయుధాల దిగుమతికే వెచ్చిస్తున్న మన దేశానికి ఎగుమతి చేసే సత్తా ఉందా? ఇప్పటి వరకు ఆయుధాల దిగుమతే తప్ప సొంత తయారీపై భారత్ ఇప్పటిదాకా దృష్టి పెట్టనేలేదు. ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడిందే తప్ప ఆయా దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే సమయంలో కనీసం పరిజ్ఞానం బదిలీ కోసం ప్రయత్నాలు జరగలేదు. ఒకవేళ సాంకేతిక నైపుణ్యం లభించినా అరకొర తప్ప వాడుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్ర వివాదం ఆయుధ సామాగ్రికి గిరాకీ పెంచడం వల్ల చైనా వైరిపక్షాలుగా ఉన్న దేశాలు డ్రాగన్ దేశం యత్నాలు ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలను సమకూర్చే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా ఫిలిప్పీన్స్ అత్యవసరంగా తన నావికా బలగాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. వియత్నాం క్షిపణి ప్రయోగ సామర్థ్యాన్ని సమకూర్చుకుంటోంది. ఈ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. అందుకు అనుగుణంగా భారత్ కూడా ఆయా దేశాలకు ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. ఆయుధ సామాగ్రిని దిగుమతి చేసుకోవడం తప్పించి ఎగుమతుల మాటే ఎరుగని భారత్ ఇప్పుడు ఒక్కసారిగా ఆయుధాల అమ్మకానికి ఆసక్తి ప్రదర్శించడం వెనుక కారణాలున్నాయి. భారతదేశం ఇంటర్వెన్షన్ వరకు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వియట్నాం భారతదేశం మీద కొన్ని విషయాలు ఆధారపడుతుంది. మన ఓఎన్జీసీ విదేశ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఈ వన్ ఆఫ్ ద ఐలాండ్స్లో మరి పెట్రో వియట్నాం అనే వియట్నాం కంపెనీతో కలిసి ఆయిల్ డ్రిల్లింగ్ అక్కడ చేస్తూ ఉంది. మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంపై ఇండియన్ నేవీకి ఉంది. కాబట్టి వియట్నాంని వెపన్స్ పరంగా స్ట్రెంథన్ చేయాల్సినటువంటి బాధ్యత భారతదేశంపై ఉన్నది. అదే కాకుండా ఎక్స్పాండింగ్ ట్రేడ్ విత్ ఆసియాన్ కంట్రీస్, ఈ ఆసియాన్ దేశాలన్నిటితో కూడా ట్రేడ్ రిలేషన్స్ బాగా ఊపందుకున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా వాటి ఇంట్రెస్ట్ను కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చైనా ఇక్కడ చేస్తుంది దౌర్జన్యం. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలనే తపనతో ప్రస్తుత సర్కార్ ఆయుధ తయారీకి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఎగుమతుల గురించి ఆలోచిస్తోంది. తగ్గట్టే భారత్లో తయారీ నినాదం ఇప్పుడు రక్షణ రంగంలో ఎంతో కీలకంగా మారింది. వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా చూసినా ఆయుధ తయారీలో స్వయం సమృద్ధి సాధించడం దేశానికి ఎంతో అవసరం. అందుకే రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్ను కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని 100% పెంచడం, రష్యా వంటి దేశాలు ఇప్పటికే భారత్లో తయారీ అంశంపై చురుగ్గా పనిచేస్తూ ఉండడం సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. దేశంలోనే ఆయుధాలను తయారు చేయడం, వాటిని చిన్న దేశాలకు అందించడం ద్వారా వాటితో మంచి సంబంధాలు నెలకొల్పుకోవచ్చని భావిస్తోంది భారత్. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు వ్యూహాత్మకంగానూ ఎంతో కీలకం కానున్నాయి. భారత్ చుట్టూ పట్టు బిగించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది. స్వీడన్లోని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ సమాచారం ప్రకారం 2011 నుంచి 2015 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో మన దేశమే ముందుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కాలంలో నమోదైన ఆయుధ వర్తకంలో 15% వాటా మన దేశానిదే. చైనా దిగుమతులతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. చిన్న చిన్న ఆయుధాలు, ఆయుధ సామాగ్రి నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలు, విమాన వాహన నౌకల వరకు అన్ని రకాలైన ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థితిలో మన దేశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎగుమతులపై దృష్టి సారించడం ఆశ్చర్యం కలిగించేదే అయినా ఆయుధ ఎగుమతిదారుగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలు ఉన్నాయి. 2019 నాటికి రక్షణ ఉత్పత్తుల దిగుమతులను 40% తగ్గించడం లక్ష్యమని కేంద్రం చెప్తూ ఉండడం రక్షణ ఉత్పత్తుల తయారీ అంశం ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
కేంద్రం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలతో 2 ఏళ్లలోనే రక్షణ ఉత్పత్తుల ఎగుమతి వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. 2025 నాటికి 20,000 కోట్ల మేర ఆయుధాలు ఎగుమతి చెయ్యాలి అనేది భారత్ లక్ష్యం. మేక్ ఇన్ ఇండియా విధానం, ఆయుధ సామాగ్రి పరిశోధన, అభివృద్ధి, తయారీకి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సాధ్యమేనని అంటున్నారు నిపుణులు. మరోవైపు దేశానికి 3 వైపులా ఉన్న సుదీర్ఘ తీరాన్ని గస్తీ కాసే నౌకదళానికి సంబంధించిన ఉత్పత్తులను దేశీయంగా సమీకరించుకోవడానికే కేంద్రం పెద్దపీట వేసింది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారత నౌకా నిర్మాణ కేంద్రాల్లోనే తయారు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెళ్ల నుంచి ప్రపంచ విపణికి ఆయుధ సామాగ్రిని అందించే సంస్థలన్నీ ప్రైవేట్ రంగానికి చెందినవే. మన దేశంలో మొదటి నుంచి ఆయుధ సామాగ్రి, ఆయుధాల తయారీ ప్రభుత్వ రంగంలోనే సాగుతోంది. ఆయుధ పరిశోధనలకు డిఆర్డీఎల్ వంటి పరిశోధనా సంస్థలు, తయారీకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం నెలకొల్పింది. వాటిల్లో ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యం నామమాత్రం. మారిన అవసరాలు, ప్రాధాన్యాల నేపథ్యంలో ప్రైవేట్ భాగస్వామ్య అవసరాన్ని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. అందుకే ఆయుధ పరిశోధనలు, తయారీకి వీలు కల్పించే విధానాన్ని ఆవిష్కరిస్తోంది. తత్ఫలితంగా దేశీయంగా అతిపెద్ద ఆయుధ తయారీ పరిశ్రమ రూపుదిద్దుకోనుంది. అందువల్ల అతి తక్కువ సమయంలోనే భారతదేశం అత్యంత కీలకమైన ఆయుధాలు ఎగుమతి చేసే దేశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిధ దళాలకు, ఆయుధాల కొనుగోలుకు మనం చేస్తున్న వ్యయం దాదాపు 2.5 లక్షల కోట్లు. ఇందులో సగానికి పైగా విదేశీ దిగుమతులే. సరిహద్దుల్లో నిత్యం పహారా కాసే సైన్యానికి అత్యాధునిక తుపాకులు, రాత్రిపూట చూసే పరికరాలు, శతఘ్నులు, ఇలా వేర్వేరు కీలకమైన పరికరాల్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. అదే సమయంలో వైమానిక దళానికి ఫైటర్ జెట్లను రష్యా, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. వాటికి ఏటా 70,000 కోట్లు వ్యయమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని దేశీయంగానే యుద్ధ నౌకలను, జలాంతర్గాములను తయారు చేసుకోవాలన్న లక్ష్యాన్ని రక్షణ శాఖ ఆచరణలోకి తెస్తోంది. ప్రస్తుత అవసరాల మేరకే దిగుమతుల్ని పరిమితం చేసి భవిష్యత్ అవసరాలకు దేశీయంగానే తయారు చేయనుంది. మేక్ ఇన్ ఇండియా నినాద ఉద్దేశము అదే. రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వావలంబనతో పాటు ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడము ఇందులో అంతర్గత లక్ష్యం. నేను ఇందాక చెప్పినట్లు ఈ ఎగుమతుల వల్ల ఒకటి ఫారిన్ ఎక్స్చేంజ్ని మనం భారతదేశం ఎండ్ చేయగలుగుతుంది. రెండవది దేశీయ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయి. వారి యొక్క క్వాలిటీ, కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది. అయితే దీంట్లో ఒక విషయం చెబుతుంటారు, మన సైనిక అవసరాలకు సరిపోకుండానే మన ఉత్పత్తి సరిపోవట్లేదు, అలాంటప్పుడు మనం ఎగుమతులు చేయొచ్చా అని. ఈరోజు కొన్ని ఉత్పత్తుల యొక్క ప్రొడక్షన్ రేట్ పూర్తిగా సరిపోకపోవచ్చు, కానీ వాళ్ళు ఆ ఉత్పత్తుల యొక్క ప్రొడక్టివిటీని పెంచేటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. రెండవది, ఎక్కడైతే మనం పూర్తిగా వీరికి సరిపోయేంతగా ప్రొడక్షన్ చేయలేకపోతున్నామో ఆయా ఉత్పత్తుల్లో కూడా కొంచెం శాతం ఈ యొక్క ప్రొడక్టివిటీ లేకుండా ఇక్కడ సైనిక అవసరాలకు ఉండేటువంటి ఇబ్బందులు లేకుండా కొద్ది శాతం ఎక్స్పోర్ట్ అనేటువంటిది అలవాటు చేయాలని కొంత మేరకు కొద్ది శాతాన్ని ఎగుమతులకు పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. భారత రక్షణ పరిశోధనా సంస్థలు తయారు చేసిన రక్షణ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈక్వెడార్, మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్ వంటి దేశాలకు హెలికాప్టర్ల వంటి రక్షణ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ విస్తృతంగా సేవలందిస్తోంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మిషన్లలోనూ ఈ హెలికాప్టర్ని వినియోగిస్తున్నారంటే మన సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి సామర్థ్యం ఈ 2 ఏళ్లలో చెప్పుకోదగిన స్థాయిలోనే పురోగతి సాధించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇన్సాస్, ఏఎస్ఎల్ఆర్ లాంటి తుపాకులు, పిస్టల్స్, రివాల్వర్ల లాంటి చిన్న చిన్న ఆయుధాలనే తయారు చేయగలుగుతున్నాయి. చెన్నైలో ఎంబీటీ అర్జున్ లాంటి ట్యాంకుల తయారీ కర్మాగారమున్నా దాని ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగాల్సి ఉంది. భారత వాయుసేన సత్తాను, బలాన్ని మరింత పెంపొందించే దిశగా జేడీఏ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దేశీయంగా తేజస్ ఫైటర్ జెట్ను సిద్ధం చేశాయి. సొంతంగా యుద్ధ విమానాలు తయారు చేసుకోవాలన్న కల తేజస్ ద్వారా ఫలించింది. తేజస్ ఇటీవల భారత వాయుసేనలో చేరింది. ఈ విమానాన్ని మన దేశం నుంచి కొనుగోలు చేయడానికి శ్రీలంక, ఈజిప్ట్, ఇండోనేషియా వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. కోల్కతాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన శతఘ్ని ధనుష్ సైన్యం వరలోకి చేరుతోంది.
రష్యా సాంకేతిక సహకారంతో మన దేశం అభివృద్ధి చేసిన క్షిపణి బ్రహ్మోస్. ఈ క్షిపణి కొనుగోలుకు వియత్నాం ఆసక్తి చూపిస్తోంది. తుముకూరులో 2018 నాటికి హెలికాప్టర్ తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న 15 ఏళ్లలో ఈ కర్మాగారం నుంచి 600 హెలికాప్టర్లు సిద్ధమవుతాయని భావిస్తున్నారు. దేశీయంగా తయారైన ఆయుధ సామాగ్రి ఇతర దేశాల్ని ఆకర్షిస్తుండటం వల్ల భారతదేశం ఆయుధాల్ని ఎగుమతి కూడా చేయగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇదే స్ఫూర్తితో మరిన్ని రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను నెలకొల్పి స్వయం సమృద్ధితో ఆయుధాలు సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. తద్వారా మన దళాల యుద్ధ సామర్థ్యం పెరగడంతో పాటు ఎగుమతి లాంటి అంశాల్లో మన దేశం ప్రాభవం చూపడానికి మరిన్ని అవకాశాలేర్పడతాయి.